అందరికీ వందనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో పంపబడినటువంటి ఆ దూత ఎవరు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడునో అతడే ఈ యోహాను. ఈ వాక్యంలోని ముగ్గురు కనబడుతున్నారు. ఒకటి, ఇదిగో నేను అంటున్నారు. ఈ నేను అంటే ఆయనే మన తండ్రి అయిన యెహోవా. నా దూతను అంటే యెహోవా తండ్రి తన దూతను పంపిస్తున్నాను. ఎవరి కోసం పంపిస్తానంటున్నాడు? నీ కోసం పంపిస్తున్నాను. నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరచడానికి. అంటే తండ్రి అయిన యెహోవా తన దూతని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కోసం పంపిస్తున్నాను అని చెప్తున్నారు. ఇంతకీ ఈ దూత ఎవరు తెలుసా? ఇక్కడ వాక్యంలో అయితే మనకి యోహాను అని చెప్పబడుతుంది, కానీ యోహాన్ ఏమి కాదు. యోహాన్ ఏమి యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా వచ్చి తన మార్గాన్ని ఎక్కడ సరళం చేయలేదు. ఆయన పరిచర్యలో కూడా ఎక్కడ పొందుకోలేదు. ఆయన ఎక్కడో అరణ్యంలోని బాప్తిస్మ ఇచ్చుకుంటూ ఉండేవాడు అంతే. ఇక్కడ ఆ మార్గాన్ని సరళం ఎవరు చేస్తారో తెలిస్తే మనకి ఈ పంపబడిన దూత ఎవరో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి మార్గాన్ని సరళం ఎప్పుడు చేయబడుతుంది అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలోని ఇద్దరు ప్రవక్తలు పంపబడతారు. ఆ ఇద్దరు ప్రవక్తల్లో ఒక ప్రవక్తే ఏలియా. పరలోకం నుంచి ఏలియా వచ్చి మీరు అనుభవిస్తున్న ఈ శ్రమలకి, ఈ కష్టానికి, ఈ దుఃఖానికి, ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు మీకు శ్రమలు కలిగిస్తున్న ఈ శ్రమలకి గల కారణం ఏంటో తెలుసా? మీరు చేసిన పాపాలు, దేవుడికి విరుద్ధంగా బ్రతకడం మూలంగా మిమ్మల్ని నేను ప్రత్యేకించి ఉండమంటే మీరేమో అన్యజనులతో కలిశారు. అంటే ఇతర దేశాల వాళ్ళతో ఆధారపడి వాళ్ళ చెప్పు చేతుల ప్రకారం మీరు బతుకుతున్నారు. కనుక ఇప్పుడైనా వారి మనసు బతుకోండి, మీరు రక్షింపబడతారు, కాపాడబడతారు. లేని పక్షంలో ఆ ఘట సర్పం బారిన పడి మీరందరూ కూడా సంహరింపబడతారు. కనుక మారు మనసు పొందుకోండి అని చెప్పి పిల్లల గోవి ఊదిన విధంగా వివరించి వాక్యాన్ని చెప్పినప్పుడు కూడా వారు విన్ననోళ్ళ వారిగా ఉంటారు. అంత కఠినంగా ఉంటారు. వీళ్ళని మార్చడానికి, వీళ్ళని సరిచేయడానికి తండ్రి అయిన యెహోవా ముందుగా ఎవరిని పంపిస్తాడంటే ఏలియాని పంపిస్తాడు. ఈ ఏలియా 7 ఏళ్ల శ్రమల తర్వాత రాబోయే యేసుక్రీస్తు ప్రభు వారికి మార్గాన్ని సరళం చేయడానికే ఇతను పంపిస్తాడు. అంటే మెట్టగా ఉన్న ప్రాంతాలని సమతలం చేయడానికి ఈ ఏలియాని పంపిస్తాడు ముందుగానే. అదే ఇక్కడ చెప్పబడుతుంది ఈ వచనం మూలవాక్యం. నేను నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. కనుక ప్రవక్తల యొక్క వచనాలు జ్ఞాపకం చేసుకొని మీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం లేఖనాలను మీరు సరి చూసుకుని మీకు ఇద్దరు ప్రవక్తలు ముందుగా పంపబడతారు. ఆ ఇద్దరు ప్రవక్తలు మోషే, ఏలియా అనబడి వారు మేమే. రేపు 7 ఏళ్ల శ్రమల తర్వాత రాబోయే యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మేము మార్గాన్ని సరళం చేయడానికి మేము వచ్చాము ముందుగానే చెప్పి ఇక్కడ ఏలియా కోసం చెప్పబడుతున్న వచనం ఇదని. ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.